Hi friends, welcome to my channel Yogi Mohi Creations. Please like, share, subscribe to my channel. మనం ఈరోజు ఇంట్లో సాంబార్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాం. ఈ విధంగా ఇంట్లో సాంబార్ చేసి పెట్టండి. రోజు మీద అన్నం ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. ముందుగా వీడియోలో చూపించిన విధంగా ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకు గాను హాఫ్ కప్పు పెసరపప్పు కూడా తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కందిపప్పు పెసరపప్పులో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే పప్పులో ఏమైనా చెత్త డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. చూడండి, నేను 1-2 సార్లు కడుక్కుంటున్నాను. మీరు కూడా అదే విధంగా కొంచెం కడిగి పెట్టుకుంటే పప్పు అనేది శుభ్రంగా ఉంటుంది. తర్వాత పప్పుకు తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, అదే విధంగా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెడితే బాగుంటుంది. పప్పుని ఇలా నానబెట్టడం వల్ల పప్పు అనేది తొందరగా డైజెషన్ అవుతుంది. పప్పు కాబట్టి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా పక్కన పెట్టి ఇప్పుడు పప్పు నానేలోపు కొద్దిగా మీ సాంబార్ సరిపోయే చింతపండు తీసుకొని ఆ చింతపండును కూడా ఒకసారి వాటర్ వేసి వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసి మళ్ళీ నానబెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల చింతపండులో ఏమైనా తొక్కలు చెత్త ఏమైనా ఉంటే బయటకు పోతుంది. చింతపండు అనేది పప్పు ఉడికేలోపు మెత్తగా నానుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇందాక మనం కుక్కర్తో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పప్పును పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ అయితే రావాలి. 5 to 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ని కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే అవి చల్లారాక కుక్కర్ మూత తీయాలి. వీడియోలో చూపించిన విధంగా స్టవ్ ఆన్ చేసి సాంబార్ ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో ఆ గిన్నె అనేది మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక చూడండి, వీడియోలో చూపించిన విధంగా ములక్కాడలు, వంకాయలు కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల సాంబార్లో ముక్కలు అనేవి కొంచెం టేస్ట్ గా ఉంటాయి. ఈ రెండు కలిపి ఒక 2 నిమిషాలు వేగాక కొంచెం బెండకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బెండకాయలు ముందు యాడ్ చేస్తే మరిగేటప్పుడు ముక్కలు ముక్కలుగా విడిపోతాయి. అందుకే వెలకని యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువ ఇలా యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కలుపుకోవడం వలన ఈ ముక్కలు అనేది కొంచెం ఫ్రై అనేది బాగా అవుతాయి. ఈ ముక్కలన్నీ కూడా ఎక్కువసేపు వేపకూడదు, ఎందుకంటే మళ్ళీ సాంబార్లో ఉడుకుతాయి కాబట్టి ఎక్కువసేపు వేస్తే మళ్ళీ ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇందాక ఉడకబెట్టిన పప్పు అనేది చల్లారింది. ఆ పప్పుని ఈ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఆ పప్పు ముక్కలు అన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందాక మనం వీడియోలో చూపించిన విధంగా చింతపండుని రసం తీసి పెట్టుకున్నాను. ఈ రసాన్ని పప్పు ముక్కలు యాడ్ చేసిన గిన్నెలో వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చింతపండుని యాడ్ చేసిన తర్వాత మీకు పులుపు సరిపోయేదాన్ని బట్టి టేస్ట్ చూసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకో. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా కరివేపాకు, అదే విధంగా కొంచెం టమాటాలు అనేది ఇలా చిన్నగా ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే సాంబార్లో చాలా బాగుంటాయి. కొంచెం పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా ఇలా చిన్నగా ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ గా ఉంటుంది. సాంబార్ అనేది తినడానికి కూడా మనకు చాలా బాగుంటాయి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇందాక ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని మరి కొద్దిగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సాంబార్ అనేది ఒక 10 to 15 minutes మరిగిన తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. ఈ సాంబార్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు సాంబార్ని మరిగించాలి. ఇలా ఈ విధంగా మరిగించడం వల్ల సాంబార్ పౌడర్ అనేది మొత్తం సాంబార్ అంతటికి పడుతుంది. చూడండి, ఈ విధంగా సాంబార్ అనేది మరిగిపోయింది. సాంబార్ని పక్కకు దించి ఇప్పుడు సాంబార్కి తాలింపు వేసుకున్నాం. ఈ విధంగా సాంబార్ తాలింపుకి ఏదైనా ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకోండి. ఆ గిన్నెలో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మినపప్పు యాడ్ చేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం దించి పెట్టుకున్న సాంబార్లో ఈ పోపు అనేది కలపాలి. కలిపాక వెంటనే మూత పెట్టాలి. ఈ విధంగా మూత పెట్టడం వల్ల పోపు ఘాటు అనేది బయటికి పోకుండా ఉంటుంది.
ఇలా ఉంటే సాంబార్ అనేది మంచి స్మెల్ తో చాలా రుచిగా టేస్ట్ గా ఉంటుంది. ఈ విధంగా సాంబార్ మీ ఇంట్లో చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్